వేసవి వేడిపై దాడి చల్లటిది ఫ్రెష్ స్టాక్ తో హై. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరుగుతుంది. షోపియాన్ జిల్లాలోని జంప్రాతి కెలర్లో ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించాయి భద్రతా దళాలు. దీంతో వాళ్లను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. 2 లేదా 3 ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలోని జంపాత్రి కెలర్లో ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించాయి భద్రతా దళాలు. దీంతో వాళ్లను అన్ని వైపుల నుంచి కూడా చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. 2 లేదా 3 ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలోని జంపాత్రి కెలర్లో ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించాయి భద్రతా దళాలు. దీంతో వాళ్లను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. 2 లేదా 3 ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, ఇప్పటి వరకు అంతా కొంత రిలీఫ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు యుద్ధ పరిస్థితులు కావచ్చు, లేదంటే ఉద్రిక్త పరిస్థితులు, ఇవన్నీ కూడా సద్దుమణుగుతున్నాయి అనుకున్నారు. కానీ ఇంతలోనే టెర్రరిస్టులు ఇంకా కూడా ఏ విధంగానైతే షోపియాన్ ప్రాంతంలో దాక్కున్నట్టుగా తెలిసింది. అయితే భద్రతా బలగాలు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం షోపియాన్లో ఏ విధంగానైతే భద్రతా బలగాలు టెర్రరిస్టుల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికే ఒక టెర్రరిస్టు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. టెర్రరిస్ట్ను మన భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఏదైతే పహల్గామ్ ఉందో, పహల్గామ్ నుంచి పుల్వామా ఏదైతే గతంలో దాడి జరిగిందో ఆ ప్రాంతానికి సరిగ్గా కొద్ది దూరంలోనే షోపియాన్ ఉంటుంది. అందుకే ఇప్పుడు లష్కరే తోయిబా టెర్రరిస్టులు అక్కడ ఎందుకున్నారు ఏంటి అనే దాని మీద ఒకవైపు భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నటువంటి క్రమంలో వాస్తవానికి పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఉందో ఆ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదుల, లేదంటే వీళ్ళు మరొక బ్యాచ్ అనే దాని మీద కూడా ఇప్పటికే ఆర్మీ ఫోకస్ పెట్టింది. ఒకవైపు అటు ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 2-3 టెర్రరిస్టులు ఇంకా అక్కడే ఉన్నట్టుగా ఆర్మీకి అందుతున్నటువంటి సమాచారం. అందుకోసమే పెద్ద ఎత్తున ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మొత్తం ప్రత్యేకంగా పుల్వామా, పహల్గామ్, దాంతోపాటు షోపియాన్, అక్కడి నుంచి వెళ్ళేటటువంటి మొఘల్ రోడ్, అది పూంచ్కు వెళ్ళేటటువంటి మార్గం, పూంచ్ జిల్లాకు. సో గతంలో ఏ విధంగానైతే ఇక్కడ నుంచి అంటే శ్రీనగర్ నుంచి పూంచ్ జమ్మూకు ఒక కనెక్టివిటీ అనేది ఉండేది. సో ఆ ప్రాంతానికి వెళ్తున్నటువంటి మధ్యలో ఉండేదే షోపియాన్ తర్వాత పెద్ద ఎత్తున కొండ ప్రాంతాలు ఉంటాయి. అయితే ఆ కొండల్లోనే ఉగ్రవాదులు దాక్కున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఉగ్రవాదులు గతంలో ఏ విధంగానైతే ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో జరిగినటువంటి దాడిలో ఉన్నటువంటి ఉగ్రవాదులా, లేదంటే వీళ్ళది మరొక బ్యాచా అనే దాని మీద ఇప్పటికే ఫోకస్ పెట్టారు. వాస్తవానికి ఏదైతే భారత్ గతంలో అంటే పహల్గామ్ ఉగ్రవాద ఘటన జరిగిన తర్వాత నిఘా వర్గాలు హెచ్చరించాయి, మరికొన్ని చోట్ల కూడా ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని చెప్పారు. సో అందులో భాగంగానే పలు చోట్ల ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఇప్పటికే గుర్తిస్తున్నారు.
కూంబింగ్ లో భాగంగా ప్రస్తుతం షోపియాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు పోలీస్ ఏదైతే భద్రతా బలగాలకు ఎదురుపడ్డారు. దాంతో భద్రతా బలగాల కాల్పుల్లో ఇప్పటికే ఒక ఉగ్రవాది మరణిస్తే మరికొంతమంది ఉగ్రవాదులు ఇంకా ఆర్మీ దళాలపై ఎదురు కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే శ్రీనగర్ కావచ్చు, పుల్వామా, మరోపక్క పహల్గాం, షోపియాన్ ప్రాంతంలో ఇప్పుడంతా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. స్వాతి, రాజు, అంటే అదనపు భద్రతా బలగాల్ని కూడా పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఉగ్రవాదులు భద్రతా బలగాలకు ఎప్పుడు ఎదురుపడ్డారు? ఇదంతా ఎప్పుడు జరిగింది రాజు? ఎస్, మనం చూస్తూనే ఉంటాము జమ్మూ కాశ్మీర్ అనేది ఎప్పుడు ఒక హైటెన్షన్ వాతావరణం ఉండేటటువంటి ఏరియా. ఇక్కడ బేస్ క్యాంపులు అనేటివి ప్రతి 20-30 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ ఉంటూ ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అడుగడుగునా ఉండేటటువంటి బేస్ క్యాంపులను బేస్ చేసుకొని అక్కడే ఉన్నటువంటి ఆర్మీ బలగాలు ప్రతిరోజు తమ తమ పరిధిలో ఏ విధంగానైతే ఒకవైపు అటు కూంబింగ్ జరుపుతూనే ఉంటారు. ఉగ్రవాదుల వేటలో ఇప్పటికే ఏ విధంగానైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాలు, అందులో 5 పాక్ ఆక్రమిత ప్రాంతంలోనే ఉన్నాయని చెప్పారు, 4 మాత్రం పాకిస్తాన్లో ఉన్నాయని చెప్పారు. వాటిపైన దాడి చేశారు. ఆ తర్వాత కొంతమంది ఇప్పటికే ఉగ్రవాదులు భారత్లోకి చొచ్చుకొని వచ్చారు. సో వాళ్ళను పసిగట్టడం కోసం, వాళ్ళను హతం చేయడం కోసమే ఏప్రిల్ 22వ తేదీ నుంచి పహల్గాంలో ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున కూంబింగ్ అనేది జరుగుతూనే ఉంది. సో అందులో భాగంగానే ఇప్పుడు ఉగ్రవాదులు తారసపడ్డారు. వెంటనే చుట్టూ ఉన్నటువంటి ఇతర బేస్ క్యాంపులకు కూడా సమాచారం అందించారు. దాంతోనే ఇతర ఆర్మీ కాన్వాయ్లు మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే పహల్గాం నుంచి కావచ్చు, మరోవైపు పుల్వామా నుంచి, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి మొత్తం కూడా షోపియాన్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్వాతి, రాజు, నిన్న ప్రధాని ప్రసంగంలో కూడా ఉగ్రవాదం మీద ఆయన ఎంత ఉక్కుపాదం మోపుతున్నాము అనేది చాలా క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన ప్రసంగం నిన్న జరిగితే మళ్ళీ ఈ రోజు ఉగ్రవాదుల కదలికల్ని మనం చూస్తున్నాం. అంటే ఎలా చూడాలి ఇదంతా రాజు? ఎస్, అంటే మనకు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే భారత ప్రభుత్వానికి ఉంది, ప్రజలకు కూడా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఒకవైపు సీజ్ ఫైర్ ఒప్పందం పైన నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం తయారు చేసే విషయంలో కావచ్చు, వాళ్ళకి శిక్షణ ఇచ్చేటటువంటి శిబిరాలు మొత్తం పాకిస్తాన్లోనే ఉన్నాయి. అందుకే నిన్న ప్రధానమంత్రి ఈ విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. పాకిస్తాన్తో చర్చలు లాంటివి ఏమైనా ఉన్నాయంటే అది ఉగ్రవాదం పైనే మొదట ఉంటాయనే విషయం చెప్పారు. ఆ తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దానిపైన కూడా నిర్ణయం జరగాల్సి ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను మొత్తం కూడా నాశనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విషయంలో ఏ దేశం ముందుకొచ్చి మధ్యవర్తిత్వం చేసినా ఎట్టి పరిస్థితుల్లో భారత్ భయపడదు. అంతేకాదు పాక్ చెప్తున్నట్లు న్యూక్లియర్ బాంబు వేస్తామన్నా సరే భారత్ ఎక్కడా కూడా బెదిరేది లేదు అనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఒకవైపు పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తూనే మరోపక్క భారత్లో ఏ విధంగానైతే ఉగ్రవాదులు కొన్ని చోట్ల తలదాచుకున్నట్టుగా అనుమానాలు ఉన్నాయో ఆయా ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. స్వాతి, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.